కాలము అనేది అనంతము. ఈటి కాలము గతములో ఎంత దూరం నుంచి వచ్చిందో అలాగే భవిష్యత్తు కూడాను ఎంత దూరం వెళ్ళాలో దీనికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో. ఇట్టి కాలంలో కోట్ల కొద్ది తరాలు జీవులు పుడుతూ చస్తూ వాటి వాటి యొక్క ఆయుకాలం వరకు, అందులోని భాగంగానే మనం కూడాను మన ఆయుకాలం 100 సంవత్సరాల లోపు అయినా అలా ఏ జాతికి నిర్ణయించిన కాలం ఆ జాతికి సంపూర్ణ మగును. ఇక మన మానవ జాతి విషయానికి వస్తే ఏదో ఒక రోజు పుట్టి ఇక్కడ మన వంతు ఏ కర్మ ఉందో, ఏ కష్టం ఉందో, ఏమి చేయాలో, ఏమి సాధించాలో ఖచ్చితంగా దానిని సాగిస్తూ ఆ విధంగా జీవనోపాధన సాగిస్తూ ఇక ఈ జన్మ అనంతకాలము ఉండాలనే ఇట్టి ఆశ అజ్ఞాన అధోగతి మాత్రమే. నిజానికి మన వంతు కర్మను పూర్తించడానికి మనం వస్తాం. అలా అది పూర్తి అయినాక మృత్యోమ అమృతంగమయ విచిత్రంగా ఆ భావన ప్రారంభమవుతుంది. అలా మన వంతు సంపూర్ణమైనాక ఇక మృత్యు కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. ఒక ఉదాహరణ ఏమంటే, మన మానవులము 90% పల్లెల్లోనే కదా ఉండేది. అయితే మనము అప్పుడప్పుడు ఒక 5-6 అవసరాలను పట్టుకొని పట్టణానికి వెళ్తాం కదా, సరుకులకు, ఆఫీస్ పనులకు, వైద్యానికో. అలా ఉదయాన్నే వెళ్ళి క్రమక్రమంగా చాలా పనులు పూర్తి చేసుకుంటాం. చివరగా ఇంటికి వెళ్ళాలని ఆత్రంతో 1-2 పనులు గబా గబా సాగిస్తుంటాం. ఇది నిజమే కదా. అలా అన్ని పనులు పూర్తయిన తర్వాత గబగబా బస్ స్టాండ్కి వచ్చి ఇక మన బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వచ్చే ప్రతి బస్సుని చూస్తాం. కొన్ని బస్సులు పోయిన తర్వాత ఇక మన బస్సు వస్తుంది, ఇక కూర్చుంటాము. ఇక అప్పుడు స్థిమితం అనిపిస్తుంది, ఎందుకంటే మన ఊరు తిరిగి వెళ్తున్నాం కనుక. ఈ విధంగానే ఏదైనా తీర్థయాత్రలు వెళ్ళినా అలా వెళ్ళలేని ప్రయత్నంలో చాలా ఆనందంగా బయలుదేరుతాం. అన్ని చూసి రావాలని ఆశతో వెళ్తాం. ఇక ఆడికి వెళ్ళగానే దిగంగానే అదంతా స్వర్గంలా ఊహించుకుంటాం. ఆడ ఉన్న గుళ్ళు, గోపురాలు, కట్టడాలు, వింతలు, వినోదాలు, విగ్రహాలు, ప్రతిమలు అవి 10-20 అలా 1-2 రోజుల్లో తిలకించడం అనేది దరిదాపు దగ్గరికి వస్తుంది. ఇక మిగిలిన 1-2 కూడా చూస్తున్నప్పుడే ఇక మనము ఇంటిపై మరలు పడి వెళ్ళాలి. ఈ విధంగా మనసు ఇంటి వైపు లాగుతుంది. ఇక 1-2 పూర్తించుకొని ఇక తిరుగు ప్రయాణం అనేది, ఇక తిరుగు ప్రయాణానికి అడుగు పెడగానే అమ్మాయి అంటూ మనసు కుదుట పడుతుంది. ఆనందంగా యాత్ర వెళ్ళి గుళ్ళని చూసినా, ఆనందంగా పట్టణం వెళ్ళి పెద్ద పెద్ద దుకాణాలు, సినిమాలు చూసినా అది పూర్తి కాగానే మనసు ఇంటి వైపుకే లాగుతుంది కదా. అవి 1-2 రోజులనే విరక్తి అనిపిస్తుంది. ఇక మన ఇల్లే స్వర్గం అనుకొని ఇంటికి వస్తాం. ఇంటికాడ చిన్ననాటి నుండి కూడాను 1 రోజే కాదు, నెలే కాదు, సంవత్సరమే కాదు, 10 సంవత్సరాలే కాదు, ఆయువు అయిపోయేంత వరకు కూడాను ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఆ విధంగానే జన్మ కూడాను ఒక యాత్రలాగా ఇడికి వచ్చి ఆసక్తిగా అది ఇది చేస్తూ, అది ఇది చూస్తూ ఆ విధంగా ఇక్కడ పూర్తయిన తర్వాత ఇక ఆయువు కూడాను సంపూర్ణ అవుతుంది. అంటే పొద్దుపోతుందన్నమాట. ఇక తిరుగు ప్రయాణం వెళ్ళాలి మన ఊరికి అన్నట్లు. అందుకే ఆయువు సంపూర్ణమైన వృద్ధులు విచిత్రంగా మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వయసులో మాత్రము అనంతకాలం ఇక్కడే ఉండాలని అనుకుంటాం. దీనిపై బాగా వ్యామోహం ఉన్నప్పుడు యాత్రకి వెళ్ళినప్పుడు మనము ఆ కొట్లు, దుకాణాలు, సినిమాలు, దేవుడుగులు చూస్తే ఎంత ఆనందమో ఇది కూడా అంతే. అవి చూడగానే వెళ్ళాలి 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 ఎలా వస్తామో అలాగే ఇది కూడా పూర్తయిన తర్వాత ఈ యాత్ర నుండి కూడా తిరిగి వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. అయితే ఇందులో విచిత్రం ఏమంటే, మధ్యలో అనారోగ్యాలతోనో ప్రమాదాలతోనో ఆయువును కోసేయబడితే ఇక అప్పుడు మాత్రం ఆయువు వచ్చిన పని పూర్తి కాలేదు కనుక, ఇక్కడే ఆసక్తి ఉంది కనుక నేను పోను అంటూ ఈ విధంగా తప్పిస్తుంది. అయితే ప్రమాదం కూడా విధి విధానం ప్రకారంగానే ఎవరికో ఒకరికి జరుగుతూ ఉంటుంది. మన అనుభవమైన పెద్దలు అన్నారు కదా, అంటే కష్టాలు సుఖాలు అన్నట్లు. ఆ కాలంలో వెళ్ళినప్పుడు ఇదే స్వర్గంలా ఉందని వదిలిపెట్టాల బుద్ధి కాదు. ఆయువు సంపూర్ణమైనాక ఇదే నరకంలా ఉందని వెళ్ళిపోవాలని అనుకుంటాం. మనము భూమి మీద వెళ్ళి వచ్చే యాత్ర ఎలా ఉంటుందో ఈ ప్రకృతిలో యాత్ర కూడా అటువంటిదే. నిజానికి ఇక్కడ పని తీరిపోగానే క్షణం కూడా ఉండబుద్ధి కాదు. అందుకే విచిత్రంగా వృద్ధులు మృత్యు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అవి ఆనందంగా చూస్తూ ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది, కానీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ అదంతా చూడకుండా ఇంటికి రావాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే జీవితం కూడాను మధ్య తిరిగి వెళ్ళాలంటే ఇబ్బంది అనిపిస్తుంది, అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. సాయంకాలానికి చూడటం పూర్తయినాక మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. అలాగే ఆయువు కూడాను సంపూర్ణమయ్యే వరకు, సంపూర్ణమైన తర్వాత తిరిగి వెళ్ళిపోవడం కోసమే ఎదురు చూస్తుంది. ఇదంతా విశ్వ విచిత్రం.